నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్ర రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు చాలా సహజంగా కనిపిస్తుంటాయి. కానీ సడన్గా మహాభారతం నుంచి అర్జునుడిని పట్టుకొచ్చారు మన రాజకీయ పార్టీలు, అట్లాగే రాజకీయ నాయకులు. ప్రస్తుతం ఆంధ్రాలో అర్జునుడు, శ్రీకృష్ణుడు, మహాభారతం దీనిపై చర్చ అయితే నడుస్తుంది. అట్లాగే కౌంటర్లు, అట్లాగే దానిపై రీకౌంటర్లు కూడా పడుతూ ఉన్నాయి. దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, సహజంగా ఉత్తరాదిన వినిపిస్తూ ఉంటాయి మనకి రామాయణ మహాభారతాలు, అర్జునులు, శ్రీకృష్ణులు, కర్ణులు, ఇలాంటి కర్ణుడి గురించి ఇవన్నీ కూడా. సార్ ఏంటి సార్ ఆంధ్రాలో అర్జునుడిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఏంటంటే? అంటే సహజంగా ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు నేలపైన కూడా భారతం, భాగవతం, రామాయణం ఇవి లేని ప్లేస్ అంటూ ఉండదు మన దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ. మనకి ఇంకా స్పెషల్ ఆంధ్ర మహాభారతం అని చెప్పి పల్నాటి చరిత్రనే మనం భారతం కింద మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి సో అది పెద్ద కొత్త విషయం కాదు. కాకపోతే రాజకీయ నాయకులు పదే పదే వీటిని ప్రస్తావించడానికి కొంత ఆశ్చర్యంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో ప్రకటన చేయడం అనేది, నేను అర్జునుడిని ప్రజలే శ్రీకృష్ణులు మీరే గెలిపించాలనేటువంటి మాట చెప్పడం, దానికి కౌంటర్ ఇచ్చి, దానికి ఎవరు కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు అర్జునులు కాదు అక్రమార్జునులు అని చెప్పని ఆయన స్టైల్లో ఆయన ఒక కౌంటర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ చర్చ ఎక్కువ పవన్ కళ్యాణ్ చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాలు 2-3 ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా, ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా ఆమె పర్యటనలో వరుసగా జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలపైన, రాష్ట్ర ప్రయోజనాలపైన, రాష్ట్రానికి సంబంధించినటువంటి హామీలు, ముఖ్యంగా విభజన హామీలపైన ఆమె తనదైన శైలిలో గళం వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సోషల్ మీడియా వార్ ఒకటి జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, లేదా కొంతమంది ఆ ఫాలోవర్స్ చాలా ఘాటుగా షర్మిలని విమర్శిస్తున్నారనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు సొంత సోదరిని కూడా ఉపేక్షించడం లేదు, కనీసం ఖండించడం లేదు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు షర్మిలని సపోర్ట్ చేశారు సార్. సింపతి వెనక ఉన్నాను అన్న ఒక ఇది ఇచ్చినట్ట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదు, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే రాజకీయం అన్న తర్వాత రాజకీయంగానే ఉండాలి, అది మరి పరిధి దాటి వ్యక్తిగతంగా. వెంకయ్యనాయుడు గారు మొన్న పద్మ విభూషణ్ వచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్ సన్మానం చేస్తే బూతులు మాట్లాడే వాళ్ళకు పాత్ర వేయండి అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ రాజకీయాలు అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్తున్నాయి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా, సామాన్య ప్రజానీకం మాట్లాడినా అది ఒక రకమైనటువంటి ఆవేదనలతో వచ్చినటువంటి మాటలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మహిళలు రాజకీయాల్లోకి రావాలని 50% రేపు పొద్దున 33% దానిపైన బిల్లు ఆమోదం చేశారు. మహిళలే ఎక్కువ మంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. మహిళ నోరెత్తి మాట్లాడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, విమర్శలు పెట్టడం, అసలు ఎంత దారుణం అంటే చివరికి పుట్టుకుని ప్రశ్నించే స్థాయిలో పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి దిగజారుడు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన అడిగితే దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ వ్యక్తిగతంగా సంబంధాల గురించి, బాంధవ్యాల గురించి, కుటుంబాల గురించి మీరే చెప్పాలా అంటే, ఇక్కడ పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ అన్న మాటని రీకౌంటర్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, కుటుంబాల గురించి మీ నుంచే మీరు నేర్చుకోవాలా, మీరు చిరంజీవి గారికి ద్రోహం చేయలేదా అన్న మాట మాట్లాడారు. ఏంటి సార్ అంటే ఏం ద్రోహం చేశారు? ఎందుకంటే చిరంజీవి గారు చాలా క్లియర్గా చెప్పారు, నా తమ్ముడిని మంచి పొజిషన్లో చూడాలని చెప్పని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పేర్ని నానికి కొత్తగా చెప్పింది ఏంటి సార్? పేర్ని నాని గారికి టికెట్ ఇచ్చారు కదా, ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు కాబట్టి మాట్లాడతారు. అది ఇవ్వకపోయి ఉంటే కనుక ఆయన మాట వేరేగా ఉండుండేది. ఆల్రెడీ చూస్తున్నాం కదా కొంతమందిని. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ రైజ్ చేసేటువంటి కొన్ని అంశాలకు సంబంధించి నేరుగా సమాధానం చెప్పలేని నిస్సహాయత ఉన్నటువంటి నాయకత్వం మాత్రమే వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తాయి. ప్రతి సందర్భంలో అదే కదా మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు పేర్ని నాని గారు అంతే హుందాగా వేరే విషయంగా మాట్లాడితే వాళ్ళ కుటుంబాల గురించి మీరే చెప్పాలా, బంధాల గురించి మీరే చెప్పాలా అని చెప్పని మళ్ళీ ఆయన వ్యక్తిగత జీవితంలోకి వాళ్ళ అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు, చాలామంది వస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో ప్రకటిస్తారు. వేరే వాళ్ళ కుటుంబాల గురించి వీళ్ళు మాట్లాడేటువంటి మరి ఇది కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం కదా. పవన్ కళ్యాణ్ గారు బాహాటంగా రాజకీయాలు చేస్తారు. జనసేన పార్టీని పెట్టుకుని ఆ పార్టీ కోసం గత 10 ఏళ్లుగా ఆయన శ్రమిస్తున్నాడు, జనం మధ్య ఉంటున్నాడు, ప్రజారాజ్యానికి ఇది కొనసాగింపు అని చెప్పుకుంటాడు. ఆయన బాధ ఏదో ఆయన పడుతున్నారు. అలా ఒకరితో మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు లేదు అని చెప్పని హుందాగా నా జీవితాన్ని నేను గడుపుతానని చెప్పి చిరంజీవి గారు అన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను,
అతను మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటానని ఒక అన్నగా ఆయన చెప్పారు. మళ్ళీ వాళ్ళ మధ్యలో కుటుంబాల మధ్య ఈయనకి వెన్నుపోటు పొడిచాడు, ఆయనకు పన్నుపోటు పొడిచాడు, ఇవన్నీ ఎందుకు అనవసరమైనటువంటి మాటలు. అలవాటు అయిపోయినటువంటి రాజకీయం ఇది. ఎందుకంటే వెన్నుపోటు అనగానే చంద్రబాబు దగ్గరికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది పవన్ కళ్యాణ్ కూడా ఆపాదించి ఈయన ఆయనకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడడం ఇవి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే ప్రజల కోసం ఏం చేస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తారో రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే ఇంకొక 5 ఏళ్ళు మాకు అధికారం కావాలని కోరుతున్నటువంటి పార్టీలు ఆ ఎజెండాను మాట్లాడాలి, కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి ఎంత తక్కువ వెళ్తే అంత మంచిది. వ్యక్తిగతమైనటువంటి నిందలు కూడా ఎంత తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్లో అంత హుందాయిన రాజకీయాలు చూడడానికి అవకాశం. సార్ ఒక పాయింట్ గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ఎవరు అర్జునుడు ఎవరు శ్రీకృష్ణులను పక్కన పెడదాం, ఎవరు ప్రజలకు అండగా ఉంటున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఇది కదా ఇంపార్టెంట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం దాన్ని ఎట్లా చూడాలి సార్? అదే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటిది ఏంటంటే కౌలు రైతుల సమస్యలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కౌలు రైతు అనేది అసలు రికార్డులో లేనటువంటి వాళ్ళు కదా. అసలు రైతులు వేరుంటే కౌలు రైతులు వేరుంటే వాళ్ళ మరణాలకి విలువ లేదు, చివరికి వాళ్ళ మరణానికి కూడా విలువ లేదు. వాళ్ళకి పంట నష్టాల సంగతి పక్కన పెడితే వాళ్ళు మరణిస్తే కూడా విలువ లేదనే కదా ఆయన ఇంటింటికి తిరిగి ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాధ్యతని ఆ భరోసాని ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంలో మరి వాళ్ళు శ్రీకృష్ణులు అయితే మరి నేనే వాళ్ళతో ఎక్కువ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారి వర్షన్ అది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి విధానంలో ప్రజలతో ఎక్కువ ఉంటుందో మేమే మీకంటే అనేటువంటి మాట చెప్తున్నారు. దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఒకవేళ చేస్తే, ఎందుకంటే కౌలు రైతులకు అంతకంటే ఎక్కువ ప్రభుత్వం చేసింది అనుకోండి, మేము ఈ పలానా ఇది చేసామనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ అది చేయకుండా వ్యక్తిగతం ఇప్పుడు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది ఏంటంటే 100 విషయాలు మాట్లాడినా కానీ ఎక్కడో ఒక దగ్గర నోరు జారిన మాట లేదా ఎక్కడో ఒక దగ్గర వంకర పదాన్నో తీసుకుని దానిపైన రాద్ధాంతం చేయడం అలవాటు అయిపోయింది. ఈరోజు అసెంబ్లీ చూస్తున్నాము, వాళ్ళు వాడుతున్నటువంటి భాష కానీ నాయకుల్ని తిడుతున్నటువంటి తీరు కానీ ఏ పార్టీ అయినా అదొక దిగజారుడు సమాజాన్ని సూచించే విధంగా ఉంటున్నమాట వాస్తవం. కాబట్టి 2 పార్టీల నాయకులు ఇప్పుడు అసెంబ్లీలో 2 పార్టీలే ఉన్నాయి కాబట్టి 2 పార్టీల గురించే మాట్లాడదాం. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ భావజాలాన్ని తగ్గించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దిగజారుడు రాజకీయాలు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆవేదన. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ప్రజలతో మమేకమై ప్రజల కోసం నిలబడితే మేము కూడా మీ వెంట నడుస్తాం అనేటువంటి సంకేతం ఇచ్చారు. లేదా ప్రజలతో ఎవరు ఎక్కువ నిలబడి నడుస్తున్నారో వాళ్ళను ప్రజలు ఆదరిస్తారనేటువంటి ఒక హెచ్చరిక చేశారు. దానికి ఫస్ట్ పాయింట్ సమాధానం చెప్పాలి. రెండో దానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు, ఒక మహిళా నేత, పైగా కుటుంబ పరంగా చూస్తే మీ సొంత చెల్లెలు అనేటువంటి సంకేతాలు ఉన్నప్పుడు మీరు నేరుగా అంత దారుణంగా మాట్లాడుతున్నారు, కనీసం నిలువరించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు అనేటువంటిది ఒకటి బాసటగా మాట్లాడారు. దానిలో తప్పే ఉంది, మాట్లాడితే దానిలో తప్పేం లేదు కదా. ఇప్పుడు వేరే విధంగా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దానికి మాకు సంబంధం లేదంటే సంబంధం లేదు, వదిలేసేయండి. కానీ చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలి కదా. ఎవరో ఎక్కడో ఏదో రెచ్చగొడుతూ ఒక వ్యాఖ్య పెట్టారంటేనే అరెస్ట్ చేసి రాత్రి ఇంటికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతున్నారు కదా. మరి అదే తీరు షర్మిల గారి మీద చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఎందుకు అమలు కాదు, ఎందుకు అప్లికబుల్ కాదు, అది క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలానే ఆల్రెడీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో వచ్చి పోలీసులకి కంప్లైంట్లు, సైబర్ క్రైమ్ కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సునీత గారు చేసినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు చేసినటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిపైన ఏమైనా ఇనిషియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందా పని, మమ్మల్ని లేపేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, నేరుగా చెప్పారు. లేపేస్తామంటే ఏంటి దానికి తెలుసు కదా అర్థం. సో దాని మీద ఏమైనా రియాక్షన్ ప్రభుత్వ పరంగా ఇగో మేము పోలీసు శాఖ పరంగా సాక్షాత్తు హైకోర్టే కామెంట్ చేసింది కదా, మీరు పోలీసులేనా, మిమ్మల్ని చూసి భయపడి ఎంపీలు ఎమ్మెల్యేలు కోర్టుకు రావడం ఏంటని క్వశ్చన్ చేసింది కదా. ఇది ఎక్కడో జరుగుతుంది కదా, ఇది కదా అసలు భాగవతం. అవును, మనం దాని గురించి కదా మాట్లాడాలి. కాబట్టి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రక్రియ కంటే కూడా సమస్య రూపంలో దానికి పరిష్కారాన్ని అందించే విధంగా రియాక్ట్ అయితే ఈ సమస్యలే ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ నెల రోజుల క్యాంపెయిన్ ఇవన్నీ మొదలవుతాయి కదా ఎలక్షన్, ఇంకా చాలా విచిత్ర విన్యాసాలు చూసేటువంటి అవకాశం దక్కుతుంది. పేర్నేని గారు ఒక మాట కూడా అన్నారు, ఈ కౌరవుల్ని నమ్మకండి అంటూ కూడా. అంటే వాళ్ళు పాండవులు అని చెప్పి కితాబులు ఇచ్చేసుకుంటున్నారా సార్? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు కౌరవులని, వాళ్ళేమో 150 మంది అనగానే వాళ్ళే కౌరవులు అని చెప్తున్నారు, వీళ్ళేమో తక్కువ, వీళ్ళేమో వాళ్ళే కౌరవులు అని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ప్రజలకు మనం చేయాల్సినటువంటి అప్పీల్ కూడా ఏంటంటే విచక్షణతో ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పరిసరాలని, మన పరిస్థితుల్ని పొల్యూట్ కాకుండా కాపాడేటువంటి రాజకీయ నాయకులు కావాలి. కాలుష్యరహిత రాజకీయం ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఇప్పుడు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునేటువంటి భాషలో, అంటే మరి అంత ఘోరమైనటువంటి భాష ఈరోజు అసెంబ్లీలో రాజ్యం వెళ్తున్నా కానీ ఎవరో మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా
ప్రజలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకంటే చాలా మహానేతలు అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రజల తీర్పుతో నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. రైట్ సార్. ఆల్రెడీ ఇప్పుడు అటువంటి రాజకీయాలు మనం కేంద్రం స్థాయిలో చూస్తున్నాం. 2004 నుంచి 2014 వరకు అప్రతిహత నేతగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా సోనియా గాంధీ గారు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాలు అయినా కానీ తేరుకోలేనటువంటి స్థితిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. జాతీయ రాజకీయాలు మనం చూస్తున్నాం. అలానే పక్కన ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు చూస్తున్నాం, బీహార్లో పరిస్థితులు చూస్తున్నాం. అంతకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమైపోయారో కూడా చూస్తున్నాం. కాబట్టి అంతిమ తీర్పు, అంతిమ నిర్ణేతలు ప్రజలే అవుతారు. కాబట్టి ప్రజల చేతికి పాశుపతాస్త్రం ఈ ఓటు హక్కు. కాబట్టి ఓటు వేసేటువంటి సమయంలో ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని విచక్షణతో కూడి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తునిచ్చేటువంటి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిద్దాం మనం. థ్యాంక్ యూ సార్, సూపర్ విశ్లేషణ. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్జునుడు, శ్రీకృష్ణుడు, కౌరవులు, పాండవులు ఇది కాదు కావాల్సింది, ప్రజలకి ఏం చేస్తున్నాము అంటూ కూడా పవన్ కళ్యాణ్ అది మాట్లాడారు. ప్రజలకి ఎవరు అండగా ఉండాలి, ప్రజలకి ఏం చెయ్యాలనేది ఆలోచించాలి, కానీ ఇటువంటి అసందర్భం ఆయన మాటలు అనవసరం. అట్లాగే సొంత సోదరి షర్మిలపై చేస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. షర్మిలకి సపోర్టింగ్గా మాట్లాడే పరిస్థితి. కానీ మొత్తంగా చూస్తే ప్రజల వైపు ఉండాలి అన్న ఈ వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. అట్లా కాకుండా కుటుంబాలను తీసుకురావడం, లేకపోతే కుటుంబంలోని వ్యక్తులను తీసుకురావడం అనేది మాత్రం ఏమాత్రం సమంజసం కాదనేది కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. థ్యాంక్ యూ.